హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవికుమార్ సార్. ఈరోజు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే దగ్గర పడింది. ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మనం వీఆర్ ఇంటూ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. మనకి 26th అయితే ఎవరైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోలేదో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళు అయితే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషను, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుక్ వెరిఫికేషన్, హెల్ప్ లైన్ సెంటర్కి మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. డేటు టైము అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను, నాట్ అటెండ్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెళ్ళాదో వాళ్ళు అయితే అవసరం లేదమ్మా. ఇది క్లియర్గా ఉంది. కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో, సార్ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం కదా, సెకండ్ ఫేజ్లో చేయొచ్చు అని మనల్ని అడుగుతున్నారు. మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది. ఆ విషయం అయితే మనం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మన వ్యక్తిగతంగా అయితే ఏమీ చెప్తలేదు వీడియోలో. ఇది మనకి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో చేసిన వాళ్ళు అవసరం లేదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ నేను 100 సార్లు చెప్తా. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో వాళ్ళు అవసరంలా. వాళ్ళు ఎక్సైజ్ ద ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది అవసరం లేదమ్మా. ఇదైతే మనకి ఇది కావాలి. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ డైరెక్ట్లీ మీరు 27, 28ని డైరెక్ట్లీ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు తర్వాత 28వ తారీఖుని మనకి ఇక ఫ్రీజింగ్ ఉంటుంది. 30వ తారీఖుని మీకు తెలిసింది మనకు అలాట్మెంట్ ఉంటుంది. దీనికి అలాట్మెంట్ కోసం ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలనేది కొద్దిగా ఆలోచించాలి. కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిదని నా సలహా అమ్మ. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు 31-2వ తారీఖున మీరు సీట్ యాక్సెప్ట్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మీరు ఎవరైతే కొత్త సీటు వస్తుందో ఇది సెకండ్ ఫేజ్లో ఎవరైతే కొత్త సీటు సపోజ్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు పోయి ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, మీరు యాక్సెప్ట్ చేశారు, ఆ సీటు పోయి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎవరైతే వస్తుందో వాళ్ళైతే ట్యూషన్ ఫీజు ఆల్రెడీ కట్టుంటే అవసరం లేదమ్మా. సపోజ్ రిమైనింగ్ బ్యాలెన్స్, సపోజ్ ఫస్ట్ ఫేజ్లో 1 lakh కట్టారమ్మా, సెకండ్ ఫేజ్లో 1.5, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే 50,000 కట్టాలమ్మా. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో రాలేదు. సెకండ్ ఫేజ్లో రానప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరు యాక్సెప్ట్ చేయటం అవసరంలా. యూ నో నీడ్ టు యాక్సెప్ట్ ద సీటు అండ్ నో నీడ్ టు పే ద ఫీజు ఎనీ రిపోర్ట్. మనం ఎప్పుడైతే చేయాలంటే ఎప్పుడు చేయాలమ్మా, ద ఫిజికల్ రిపోర్ట్ మాత్రం చేయాలి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వాళ్ళు ద ఫిజికల్ రిపోర్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ మ్యాండేటరీ. అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళు చేయాలి, సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు చేయాలి. ఫస్ట్ ఫేజ్ వచ్చి సెకండ్ ఫేజ్ రానోళ్ళు చేయాలి. ఫస్ట్ ఫేజు రాకుండా సెకండ్ ఫేజు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి టీసీ హ్యాండ్ ఓవర్ చేయాలి ఉంటుంది. ఈ విధంగా మనం ఉండాలి. కొంచెం మనకి ఏ విధంగా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి చూద్దాం. మనం సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు ఒకసారి అయితే మనం చూద్దాం. సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ హోంవర్క్. మీరు కూడా చేయండి. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి 1, 2, 3, 4, 5 ఆల్రెడీ మీరు పెట్టుంటారు. 6, 7, 8, 9, 10 వచ్చినాయి అమ్మ. ఈ 10 ఒకటే ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ పెట్టారు. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, సెకండ్ ఆప్షన్ పెట్టారు, థర్డ్ ఫేజ్లో పెట్టారు, తర్వాత మీరు థర్డ్ ఫేజ్లో పెట్టారు, 4th, 5th, 6th, 7th పెట్టారు. మీకు 9th ఫేజ్లో వచ్చిందమ్మా. 9th ఫేజ్లో సపోజ్ 9th ఫేజ్లో సిబిఐటి వచ్చిందమ్మా. సిబిఐటి ఈసీఈ సంథింగ్ వచ్చింది. ఈ సిబిఐటి ఫస్ట్ ఫేజ్లో ఏం పెట్టారు? ఫస్ట్ ఫేజ్లో జేఎన్టీయూ సిఎస్ఈ పెట్టుంటారు, జేఎన్టీయూ సైబర్ సెక్యూరిటీ పెట్టుంటారు, జేఎన్టీయూ ఏఎంఎల్ పెట్టుంటారు. ఈ విధంగా అదేవిధంగా సిబిఐటి జేఎన్టీయూ తర్వాత ఓయూ పెట్టుంటారు, ఓయూ సిఎస్ఈ పెట్టుంటారు చాలామంది. తర్వాత ఓయూలో ఈసీఈ పెట్టుంటారు. తర్వాత నీకు ఈ విధంగా మనకి సిబిఐటి సిఎస్ఈ పెట్టుంటారు.
సిబిటి సిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ అయితే మనకు ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ అమ్మ. ఇవి ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్లో ఈ విధంగా పెట్టుంటారు. మీకైతే ఫస్ట్ ఫేజ్లో ఈ విధంగా సీట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ సీటు మీకు ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సీటు అయితే వచ్చింది. ఈ ఫస్ట్ ఫేజ్ సీట్లో మీరు అలాట్ చేశారు, ఫీజు కట్టారు, అంతా ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే జేఎన్టీయూసీఎస్సీ అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ అంతా పెట్టుకోవాలమ్మా. ఇది పెట్టుకోవాలా. సపోజ్ జేఎన్టీయూసీఎస్సీ, ఈసీఎం, సైబర్ సెక్యూరిటీ, సిఐఎస్, తర్వాత ఏఎంఎల్, ఓయూ, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ పెట్టుకోవాలి. సపోజ్ ఈ బ్రాంచ్ అయితే పెట్టుకోవాలని అవసరం లేదు, ఎందుకంటే మీకు ఈసీ వచ్చింది ఆల్రెడీ. యు ఆర్ ట్రయింగ్ టు గెట్ సిబిఐటి, ఏఎంఎల్, సిఎస్ఎం బ్రాంచి, తర్వాత సిబిఐటి, సిఐఎస్ బ్రాంచి, మనకి ఇక సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఐఓటీ ఉంది, సిఏఎస్ బ్రాంచ్. ఈ బ్రాంచ్లు అయితే పెట్టుకోవాలమ్మా. అదేవిధంగా సార్ ఇది ఆప్షన్ 1 అనమాట. ఇది ఆప్షన్ 1. ఇది ఆప్షన్ 1. ఈ ఆప్షన్ 1లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఆప్షన్స్ ఏమి వద్దు, నేను కొన్ని కొత్తగా ట్రై చేస్తాను, కొత్త కాలేజీల్లో ట్రై చేస్తానంటే పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా కాలేజీల్లో ఏమన్నా న్యూ కోర్సెస్ వస్తే వాటిని కూడా మీరు న్యూ బ్రాంచెస్ వస్తే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. న్యూ బ్రాంచెస్ వస్తే మీరు ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్ల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తారు. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో సీట్ ఎలా వస్తుందో ఒక్కసారి చూద్దాం. మనకి సెకండ్ ఫేజు సీట్ ఎలా వస్తుంది, మీకు సెకండ్ ఫేజ్లో సీట్ ఎలా వస్తుంది, హౌ టు గెట్ సీటు ఇన్ సెకండ్ ఫేజ్లో కొంతమంది అడుగుతారు. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఫుల్గా ఉన్నాయేమో మనకి సీట్స్ అనేవి. ఇప్పుడు కొంతమంది 10,000 పెరిగితే వస్తాయి అంటారు, 9,000 ఫీజు సీట్స్ అయితే కొన్ని అయితే యాడ్ అవుతున్నాయి. సపోజు ఈ 10,000లో సపోజ్ మనం ఏం చేస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజీ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్స్ టాప్ కాలేజీ ఏంది, జేఎన్టీయూ, టాప్ కాలేజీ జేఎన్టీయూ, ఓయూ తీసుకో, తర్వాత సిబిఐటి తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజీని మీరు తర్వాత విఎన్ఆర్ తీసుకో. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి 1, 2, 3, 4 ఈ విధంగా తర్వాత వాసవి తీసుకో. ఈ విధంగా సపోజ్ ఎట్లా పెరుగుతాయి సార్ అంటారు కొంతమంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది రాత్రి. కొంతమంది ఈ ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఏమైతే కొంతమంది ఏమవుతారు, ఐఐటి ఎన్ఐటీలోకి వచ్చినాయి. వాళ్ళకి సరదాగా కొంతమంది అప్లై చేశారు, జస్ట్ ఫర్ సరదా. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు జేఎన్టీలో కొంతమందికి సీట్స్ వచ్చినాయి. ఏది ఐఐటి క్యాండిడేట్స్కి, ఎన్ఐటి క్యాండిడేట్స్కి జేఎన్టీయూ కొంతమందికి వచ్చినాయి. ఆల్రెడీ ఐఐటి ఎన్ఐటి వీళ్ళకి వచ్చింది. ఇక్కడ కూడా ఓయూలో కొంతమంది ఎన్ఐటి ఐఐటి వాళ్ళకి కొంతమందికి వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఐఐటి ఎన్ఐటి వాళ్ళకి కొంతమందికి వచ్చింది. ఈ విధంగా రావటం జరిగింది సీట్లు. ఈ సిబిఐటిలో వచ్చిన వాళ్ళు ఐఐటి వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటి వాళ్ళు ఉన్నారు, ఓయూలో ఐఐటి ఎన్ఐటి వాళ్ళు ఉన్నారు, జేఎన్టీ. ఈ విధంగా రావటం జరిగింది. సపోజ్ ఇది ఐఐటి బ్లాక్ అనుకో, మీరు ఐఐటి స్టూడెంట్ అమ్మా. ఇది ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్. ఈ ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఫేజ్లో కూడా సరదాగా కూడా కొంతమంది అప్లై చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్లో ఇప్పుడు 26వ తారీఖు మీద పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి ఐఐటి వాళ్ళు. ఆల్రెడీ నేను రాత్రి వీడియో చేశాను. 26వ తారీఖులో వీళ్ళు అడ్మిషన్ ఫీజు కట్టుంటారు. వీళ్ళు ఏం చేసి ఉంటారు, సీటు ఇక్కడైతే యాక్సెప్ట్ చేసి ఉండరు. నాకు తెలిసి అయితే 80% పీపుల్ సీట్ యాక్సెప్ట్ చేసి ఉండరు, సీటు యాక్సెప్ట్ చేయలే. వీళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఐఐటిలో జాయిన్ అవుతారు, కొంతమంది వెళ్ళేసి ఇక్కడ జాయిన్ అవుతారు,
తర్వాత ఇక్కడ జాయిన్ అవుతారు. కొంతమంది వచ్చి ఎన్ఐటీలో జాయిన్ అవుతారు. జేఎన్టీ వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో జాయిన్ అవుతారు. జేఎన్టీ వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఓఈలో వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో జాయిన్ అవుతారు. సిబిఐటీలో వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో జాయిన్ అవుతారు. విఎన్ఆర్లో వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ జాయిన్ అవుతారు. అదేవిధంగా వాసవిలో వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో జాయిన్ అవుతారు. ఈ విధంగా మనకి వీళ్ళు జాయిన్ అవటం అయితే జరుగుతుంది. ఈ జాయిన్ అయిన తర్వాత మనకి జాయిన్ అవుతారు. ఈ జాయిన్ అయినప్పుడు ఏమైంది అంటే మళ్ళీ ఇక్కడ వేకెన్సీస్ అయితే రావటం జరుగుతుందమ్మా. ఇక్కడ వేకెన్సీస్ రావటం జరుగుతుంది. వేరే కాలేజీల్లో అప్పుడు వేకెన్సీస్ రావటం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మనకి చూద్దాం, వీళ్ళు జాయిన్ అయిపోయింది. ఈ వేకెన్సీస్ రావడంతో వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజు ఓయూ క్యాండిడేట్ వచ్చి ఇక్కడ వేకెన్సీ వచ్చింది కదా, ఆల్రెడీ అన్ని వేకెన్సీస్ వచ్చినాయి. ఇక్కడ రిమైనింగ్ కాలేజెస్ ఉన్నాయి, కాలేజీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉండటం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ సపోజ్ 10,000 సీట్స్ వస్తాయి అని అనుకుందాం. అది వేరే క్వశ్చన్, అది ఆప్షన్ కేస్ 2, ఇది కేస్ 1. మనకి ఏ విధంగా వస్తాయి, ఆల్రెడీ అన్ని ఫిల్ అవుతున్నాయని పేపర్లో చెప్తున్నారు, న్యూస్ పేపర్లో చెప్తున్నారు. మనకి ఏ విధంగా వస్తాయి అంటే ఇది ఆప్షన్ 1. ఈ ఆప్షన్ 1లో ఈ యొక్క ఓయూ క్యాండిడేట్ వచ్చి జేఎన్టీలో జాయిన్ అవుతారు. ఓయూ క్యాండిడేట్ సిఎస్సి, ఇక్కడ ఈసీఈ వాళ్ళు జేఎన్టీకి వెళ్ళిపోతారు. తర్వాత మనకి ఇక్కడ గ్యాప్స్ వచ్చేస్తాయి. సపోజు ఈ సిబిఐటి వాళ్ళు వచ్చేసి కొంతమంది ఇక్కడైనా ఉండొచ్చు సిబిఐటీలు, వీళ్ళు వచ్చేసి కొంతమంది జేఎన్టీయూ కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ జేఎన్టీయూ ట్రై చేయొచ్చు, కొంతమంది ఇట్లా ట్రై చేయొచ్చు. ఇట్లా మూవ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దీనిలో ఇక్కడ గ్యాప్ అయింది కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది సిబిఐటి క్యాండిడేట్లు ఓయూకి వెళ్ళొచ్చు. తర్వాత మరి విఎన్ఆర్ క్యాండిడేట్లు అవసరం అనుకుంటూ వాళ్ళు యూనివర్సిటీ చేయాలనుకుంటూ ఓయూకి వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి ఒక్కొక్క ఆప్షన్స్, ఒక సీట్స్ అనేవి వేకెంట్ అవుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఓయూ నుంచి సిబిఐటీకి వెళితే మరి ఇక్కడ ఖాళీ సీట్లు ఏర్పడతాయి. ఈ విధంగా ఈ సెకండ్ ఫేజ్లో ఈ అలైన్మెంట్ అంతా ప్రాపర్గా జరుగుతుంది. ఈ విధంగా ఎన్ఐటి ఐఐటి వాళ్ళ వల్ల మనకి సెకండ్ ఫేజ్లో సీట్స్ రావచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఈ యొక్క మరి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలాగా మనకి అన్ని సీట్లు వస్తే నేను ఆల్రెడీ కొన్ని టిప్స్ చెప్పాను. సో మీరు మంచి కాలేజీలు పెట్టుకుంటే ఆప్షన్ 1 ఫస్ట్ ఫేజ్లో ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టారు. సపోజ్ ఫస్ట్ ఫేజ్లో మీరు ఒక 50 ఆప్షన్స్ పెట్టారమ్మా. ఫస్ట్ ఫేజ్లో ఒక 50 ఆప్షన్స్ పెట్టారు. ఈ 50 ఆప్షన్స్లో మీకు 25th ఆప్షన్లో దొరికింది అంటే 25th ఆప్షన్లో ట్రిగ్గర్ అయింది. 24th నుంచి అయితే పెట్టుకోండి అమ్మా. 24th నుంచి అయితే పెట్టుకోండి. ఇంకా మీ తెలివితేటలు యూజ్ చేసి మంచి కాలేజీలు, కొంతమంది బ్రాంచెస్, సపోజ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్లో బ్రాంచెస్ను కూడా షేర్ చేసుకోండి. బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ని కూడా చేంజ్ చేసుకోండి. కొంతమంది కొంతమంది ఈసీ నుంచి కంప్యూటర్ నుంచి ఈసీఈకి వెళ్ళడానికి ఇష్టపడతారు కొంతమంది. ఆ విధంగా మీరు బ్రాంచెస్ని కూడా చేంజ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఏ ఆప్షన్స్ ఏమో పెట్టుకోవద్దు. వీటిల్లో మీరు ఏమైనా కావాల్సిన బ్రాంచెస్ను కూడా చేంజ్ చేసుకోండి. మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి మీరు బ్రాంచెస్ని కూడా చేంజ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంకోసారి ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అమ్మ. మనకి 27th 28th నుంచి అయితే మనకి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మనకి 26, 27 వాళ్ళు వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్తారు. ఇదైతే మనకు 90% పీపుల్కి, స్టూడెంట్స్కి అప్లై కాదమ్మా. ఇది 90% స్టూడెంట్స్కి ఇది అప్లై కాదు. ఓన్లీ రిమైనింగ్ 10% మాత్రమే ఇక్కడ ఉంటారు. 10% మాత్రమే ఉంటారు. ఈ టిప్స్ ఫాలో అండి. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27, 28వ తారీఖు వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత మనము ఫిజికల్ రిపోర్టింగ్కి అయితే వెళ్ళాలి కంపల్సరీగా. ఇక్కడ చెప్పారు కదా, ఫిజికల్ రిపోర్టింగ్ అయితే వెళ్ళాలి.
ఇది మాత్రం చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాల్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇవి హ్యాండ్ ఓవర్ చేయాలి. సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్. ఇవి ఫిజికల్ రిపోర్ట్ అయితే మ్యాండేటరీ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్.